సో, రీసెంట్‌గా నేను ఒక వీడియో పెట్టాను. అది బాగా వైరల్ అయింది. అది యాక్సిడెంట్ వీడియో. ఇది ఎలా జరిగిందని కొంతమందయితే వీడియో అడిగారు. సో, దానికోసం అయితే నేను వీడియో చేయాల్సొచ్చింది. సో, ప్రెజెంట్ అయితే ఇప్పుడు అక్కడ ఏమీ లేవు. బట్ అయితే నేను వెళ్ళే దారిలో ఆ లొకేషన్ ఏంటి, ఎలా జరిగిందనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఇది లక్ష్మీనగరం అనేది గ్రామం అనమాట. సో, ఇది పెద్ద ఏం కాదు, చిన్నదే ఊరు. హైవే ఉంటది. మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ రెస్ట్ ఏరియాస్ ఉంటాయి. ఇది మనం చూస్తుంది లెఫ్ట్ సైడ్. యాక్సిడెంట్ అయిన రోడ్డు ఇదే అనమాట ఎగ్జాక్ట్‌గా. మీకు ఇటు లెఫ్ట్ సైడ్ రెస్ట్ ఏరియా కనిపిస్తుందిగా, లారీలన్నీ ఆగుతాయి. బట్ బై మిస్టేక్‌గా కొన్నయితే ఇలా రోడ్డు మీద ఉంటాయి. ఈ సైడ్ నేను వెళ్తున్నా కదా బండి మీద, ఇలా ఆ లారీలు అక్కడే ఇక్కడ ఉంటాయి. ఇటు సైడు రైట్ సైడ్ రెస్ట్ ఏరియా. సో, అటు కాదు యాక్సిడెంట్ అయింది. ఇటు సైడ్ అయితే అయింది. మేము వెళ్ళే రోడ్‌లోనే అయింది. సో, అది కూడా మీకు ఎక్కడ డీప్‌గా అనలైజ్ చేసి చూపిస్తా. చూసారా ఇక్కడ మీకు ఆటోమేటిక్‌గా లారీలు ఆగున్నాయి. సో, కరెక్ట్‌గా మనిషి వస్తున్నాడు కదా! ఒక లారీ ఆపాడు కదా! అక్కడ ఎగ్జాక్ట్‌గా కారైతే యాక్సిడెంట్ అయింది. మీరు వీడియోలో చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్ అదే లొకేషన్. ఇలాగా కొంతమంది ఈ సైడ్ ఆపేత్తారు. మనకి ఇలాగ వెళ్తున్నాయి కదా వెహికల్స్, సైడ్ ఎయ్యబోయి కారైతే ఇలాగ యాక్సిడెంట్ అయ్యి, ఇక్కడైతే చెత్త చెత్త అయిపోయింది. ఇదే ప్రదేశంలో ఇది వ్యాన్ ఉందిగా, సో, అదే ప్రదేశంలో. దాని తర్వాత ఇక్కడ పెట్టారు ఆ కార్‌ని తీసుకొచ్చి. సో, తర్వాత అయితే తీసుకెళ్ళిపోయారనుకోండి. సో, మీకు టోటల్‌గా అయితే అది ఇలా సైడ్ ఏసే కార్ అయితే గుద్దేస్తాయి. మనకే తెలీదు. ఈ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగితే. సో, మనం ఊహించలేం ఇలా జరిగిద్దని. ఇక నేనైతే రైట్ సైడ్ వచ్చా. ఈ రైట్ సైడ్ లొకేషన్ అయితే ఇలా ఉంటది. సో, మీకు చూపించడానికైతే వీడియో తీసా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో, డ్రైవ్ చేసేటప్పుడు చాలా సేఫ్‌గా అయితే డ్రైవ్ చేయండి. చూసారా అక్కడ లారీలున్నాయి. ఆ లారీ ఉండటం వల్ల యాక్సిడెంట్ అయింది.